ఫ్రెండ్స్, ఈ మొబైల్ ఫోన్ నిజంగా ఒక రెవల్యూషన్ అయితే క్రియేట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఆల్మోస్ట్ మార్కెట్లో ఉన్నటువంటి కాంపిటీటర్స్ మొత్తాన్ని కూడా కిల్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే దీంట్లో మనకి 4 నానోమీటర్ బెల్ఫిట్ టెక్నాలజీ మీద ఉండేటువంటి చిప్ సెట్ తో పాటు 7 5G బ్యాండ్స్, ఈవెన్ దీని ఇంటర్నెట్ స్పీడ్ ని నేను ఎయిర్టెల్ తోటి యూజ్ చేస్తూ నా ఉన్న లొకేషన్ లో నేను టెస్ట్ చేస్తే ఆల్మోస్ట్ 600 to 700 Mbps స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ లో ఏ స్పీడ్ అయితే నేను చూస్తున్నానో అదే స్పీడ్ కేవలం 10,000 రూపాయల మొబైల్ ఫోన్ లో కూడా తీసుకొస్తున్నారు. అంటే దీనిలో ఉండేటువంటి ప్రాసెసరే కారణం. ఇది మాత్రం మార్కెట్ లో దీని కాంపిటేటర్స్ మొత్తాన్ని కూడా కిల్ చేయబోతుంది. దిస్ ఫర్ ష్యూర్. దిస్ ఈస్ నథింగ్ బట్ అఫీషియల్ గా పోకో ఈ రోజే మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి పోకో M6 Pro. ఇంతేకాదు దీంట్లో మీకు బ్యాక్ సైడ్ పాలీకార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ ఎక్కువగా చూస్తుంటాయి ఈ బడ్జెట్ లో. బట్ వీళ్ళు గ్లాస్ తీసుకొని రావడం అయితే జరిగింది. అండ్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, 18 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ కెమెరా, మరిన్ని విషయాలన్నీ కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది మనకి రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. పోకో M6 Pro 5G అని చెప్పి మేడ్ ఇన్ ఇండియా, పోకో బ్రాండింగ్, లెఫ్ట్ అండ్ రైట్ సేమ్. ఇక టాప్ ఆఫ్ ద బాక్స్ దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్స్ మనకు రావడంతో పాటు బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ కూడా మనకి ఇందులో రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు పంపించింది పవర్ బ్లాక్ కలర్. దీంట్లో మరొక వేరియంట్ కూడా ఉంటుంది. దీన్ని ఫారెస్ట్ గ్రీన్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. దీంట్లో మీకు బేసికల్లీ రెండు వేరియంట్స్ ఉంటాయి. ఒకటి 464, మరొకటి 6/128GB. ఇక్కడ మీరు చూస్తుంది 6/128GB బేస్ వేరియంట్. అప్రాక్సిమేట్లీ వీళ్ళు 9,999 రూపాయలు విత్ కార్డ్ ఆఫర్స్ తో తెచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అంతకన్నా తక్కువకి తెచ్చారంటే రియల్లీ క్రేజీ అనే నా అభిప్రాయం. ఎందుకంటే పోకో అగ్రెసివ్ ప్రైసింగ్ కి పెట్టింది పేరు. మేబీ అంతకన్నా తక్కువ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక బాక్స్ ఓపెన్ చేయగానే యాజ్ యూజువల్ మనకు ఒక డివైస్, అలాగే TPU కేస్, కొంత పేపర్ వర్క్, సిమ్ ఎజెక్టింగ్ టూల్, అలాగే 22 watts ఆఫ్ ఫాస్ట్ చార్జర్. బట్ ఫోన్ వచ్చేటప్పటికి మీకు 18 watts మాత్రమే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎక్సెస్ గా ఇచ్చారు. అలాగే Type A to Type C కేబుల్ అంతే. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో సైడ్ బాడీ అంతా కూడా మనకి పాలీకార్బోనేట్స్ సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేయడం జరిగింది. ఫ్రంట్ గ్లాస్ ప్రొటెక్షన్ వచ్చేటప్పటికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3ని, అలాగే రేర్ పాలీకార్బోనేట్ ప్లాస్టిక్ కాకుండా వీళ్ళు వచ్చేటప్పటికి గ్లాస్ బ్యాక్ ని యూజ్ చేయడం జరిగింది. విచ్ ఈస్ కూల్ థింగ్. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో గ్లాస్ తీసుకొని రావడం రియల్లీ క్రేజీ అంటాను. అండ్ ఇంతేకాదు దీంట్లో మనకి IP53 వాటర్ రేటింగ్ టెక్నాలజీ, ఈవెన్ సిమ్ కార్డ్ ట్రే దగ్గర కూడా మనకి గ్యాస్ కిట్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీకు స్పీకర్ గ్రిల్, Type C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి మీకు సిమ్ కార్డ్ స్లాట్. ఇందులో మీకు హైబ్రిడ్ సిమ్ స్లాట్ రావడం జరుగుతుంది. ఒక సిమ్ కార్డ్ లేదన్నట్లయితే ఒక మెమరీ కార్డ్, అది కూడా 1 TB దాకా ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. లేదన్నట్లయితే 2 డ్యూయల్ సిమ్ కార్డ్స్ అయితే మీరు ఇందులో కాన్ఫిగర్ చేసుకోవచ్చు. వేర్ టాప్ వచ్చేటప్పటికి 3.5 ఆడియో జాక్ తో పాటు IR బ్లాస్టర్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. బట్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే మిస్ అవుతుంది. అది కూడా ఇంటిగ్రేట్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక బ్యాక్ సైడ్ పోకోకి సంబంధించినటువంటి OG డిజైన్ ఏదైతే మనకి బ్యాడ్జింగ్ ఉంటుంది చూసారా, సో అదైతే మనం ఇక్కడ చూడొచ్చు. లైక్ ఒకటి గ్రే కలర్ లో, మరొకటి వచ్చేటప్పటికే బ్లాక్ కలర్ లో. ఇక ఫోన్ యొక్క థిక్నెస్ చూసారంటే మీకు 8.17 mm రావడం జరుగుతుంది. అండ్ టోటల్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికే కవర్ లేకుండా అరౌండ్ 199 grams. ఒకవేళ కవర్ వేసారంటే 219-220 grams దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ ఇక్కడ మనకి TPU కేస్ కూడా పైన బ్యాడ్జింగ్ వరకు ట్రాన్స్పరెంట్, అలాగే స్మోకీ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ ఇచ్చారు. సో మనకి వేసిన తర్వాత పర్వాలేదు, బానే ఉంది, డిజైన్ డ్యామేజ్ కాకుండా. బట్ ఆ బ్యాక్ కలర్ గ్లాస్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళైతే నన్ను అడిగితే TPU కేస్ తీసేసి యూజ్ చేస్తే బెటర్ ఉంటుందని నా అభిప్రాయం. ఈవెన్ సైడ్ ఎడ్జెస్ అన్నిట్లో కూడా కార్నర్ మనకు కొంచెం హైట్ ఉంటుంది కాబట్టి పొరపాటున కింద పడ్డా కానీ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా తక్కువే. అఫ్ కోర్స్ ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ని ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో ఉన్నటువంటి హైలైట్, ఇందులో ఉండేటువంటి ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 4 Gen 2 SoC చిప్ సెట్, 4 నానోమీటర్ బెల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికే 2.2 GHz గా రావడం జరుగుతుంది. ఈవెన్ దీన్ని అంత తక్కువ అంచనా కూడా వేయకండి, ఎందుకంటే AnTuTu స్కోర్స్ లో కూడా సుమారుగా 4,73,000 దాకా మనకి ఇది రావడం జరుగుతూ ఉంటుంది. పర్ఫార్మెన్స్ వైడ్ గా కూడా ఆప్టిమైజేషన్ కూడా ఫెంటాస్టిక్. అండ్ దీన్ని పక్కకు పెట్టారంటే ముఖ్యంగా 5G, అందులో కూడా 7 5G బ్యాండ్స్ తోటి ఒక ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో వచ్చేటువంటి ఇంటర్నెట్ స్పీడ్ ఏదైతే ఉందో అదే స్పీడ్ ని మనం ఇందులో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, విచ్ ఇస్ కూల్ థింగ్. ఈవెన్ మనకి ఇది బ్యాటరీ ఆప్టిమైజేషన్ కూడా, అంటే ఇందులో మనకు 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ ఇచ్చారు. బట్
ఆప్టిమైజేషన్ అండ్ 4 నానోమీటర్ పవర్ ఎఫిషియన్సీ ప్రాసెసర్స్ ని ఇచ్చారు కాబట్టి బెటర్ బ్యాటరీ బ్యాకప్ ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాంగ్ సైడ్ విత్ పెర్ఫార్మెన్స్ తో సహా. డే టు డే లైఫ్ లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక ర్యామ్ విషయానికి వచ్చారు అంటే దీంట్లో మనకి LPDDR4X టెక్నాలజీకి సంబంధించిన ర్యామ్ ని యూజ్ చేశారు. సో 4+4GB అలాగే మీరు 6 యూజ్ చేస్తున్నారంటే 6+6GB విర్చువల్ ర్యామ్ మనకు రావడం జరుగుతుంది. అండ్ UFS 2.2 స్టోరేజ్ ని మనకి ఇందులో తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక దీనిలో ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చారంటే Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. బ్లాట్వేర్ అయితే ఉంది, ఆ బ్లాట్వేర్ కొంచెం తగ్గించి తెచ్చుంటే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. అండ్ ఎనీవే దీంట్లో మనకి మరొక మేజర్ అప్గ్రేడ్ అలాగే 2 ఇయర్స్ పాటు సెక్యూరిటీ ప్యాచెస్ చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇందులో మనకి పోకో డిఫాల్ట్ డైలర్ ఇచ్చారు. సో కాల్ రికార్డ్ చేసేటప్పుడు అవతల వాళ్ళకి తెలియకుండా సైలెంట్ గా మీకు కావాల్సిన కాల్ రికార్డింగ్స్ అన్నిటిని కూడా చేసుకోవచ్చు, విచ్ ఇస్ గుడ్ థింగ్. అలాంగ్ సైడ్ విత్ మనకి ఇందులో డిఫాల్ట్ గా గూగుల్ మెసేజింగ్ యాప్ ని ప్రొవైడ్ చేశారు. ఇది కూడా వీళ్ళ డిఫాల్ట్ తెచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక డిస్ప్లే విషయానికి వచ్చారంటే 6.79 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లే ని మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. ఒకవేళ మీరు కాంటెంట్ కన్సంప్షన్ ఎక్కువగా చేస్తుంటారు అన్నట్లయితే కనుక డిస్ప్లే ఓకే, గానీ నేను కాంటెంట్ కన్సంప్షన్ కన్నా కానీ సింగిల్ హ్యాండ్ యూసేజ్ ఎక్కువగా చేస్తుంటాను, అలాంటి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ మూవీస్ కాంటెంట్స్ వాచ్ చేయడానికి మాత్రం ఇది సింప్లీ క్రేజీ. ఈవెన్ ఇంతే కాదు, దీంట్లో మనకు వచ్చేటప్పటికి 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో మనకు రావడం జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ ఒకవేళ మీరు కనుక గేమ్ ఆడుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక 240 హెర్ట్జ్ కి సంబంధించినటువంటి టచ్ శాంపిల్ రేట్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. ఓకే అని అంటాను. అండ్ ఒకవేళ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మీరు BGMI లాంటివి ఆడుతున్నారు అన్నట్లయితే ప్రో గేమర్ కి అయితే పెద్దగా ఏం పనికిరాదు, కానీ జనరల్ గా టైం పాస్ గా వాడుకోవాలనుకుంటూ ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళకి పర్వాలేదు, మేనేజ్ చేయగలదు. అండ్ దీంట్లో మీకు మాక్సిమం పీక్ బ్రైట్నెస్ కూడా మీకు అప్రాక్సిమేట్లీ 550 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ దాకా రావడం జరుగుతుంది. ఓకే, బ్రైటర్ సన్లైట్ లో కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ బై ద వే దీంట్లో ఏ విధమైన డాల్బీ విజన్ కానీ HDR కాంటెంట్ కానీ సపోర్ట్ చేయదు. బట్ అమెజాన్ ప్రైమ్ లో కావచ్చు, లేదన్నట్లయితే కనుక మీకు యూట్యూబ్ లో కావచ్చు, వీటన్నిటిలో కూడా ఫుల్ HD లో కాంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు, పర్వాలేదు. కలర్స్, అసోసియేషన్స్, లెవెల్స్ ఇవన్నీ కూడా బానే ఉన్నాయి. ఇక ఆడియో విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి సింగిల్ స్పీకర్ మాత్రం రావడం జరుగుతుంది. రెగ్యులర్ సౌండే, పెద్దగా హై ఎండ్ అయితే ఏమి ఉండదు. అండ్ ఇయర్ పీస్ ద్వారా ఫోన్ కాల్ క్వాలిటీ కూడా పర్వాలేదు, బానే ఉంది. ఈ బడ్జెట్ లో అంటే 5G లో వీళ్ళు డ్యూయల్ స్టీరియోస్ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంటే ఇంకా బెటర్ గా ఉండేదేమోనని నా అభిప్రాయం. ఇక దీనిలో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే ప్రైమరీ 50 మెగాపిక్సెల్ సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చారు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేయగలదు. మరొక 2 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి డెప్త్ అలాగే పోర్ట్రేట్ సెన్సార్ అయితే మన ముందు తీసుకొచ్చారు. సో దీనికి బదులుగా అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే మ్యాక్రో వీటికన్నా కానీ ఎక్కువగా అల్ట్రా వైడ్ యాంగిల్ ఎక్కువగా యూస్ చేస్తుంటాం కాబట్టి ఇంకొక 1000 రూపీస్ పెంచో లేదా 500 రూపీస్ పెంచైనా కానీ దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. మరొకటి వచ్చినప్పటికి మీకు ఫ్లాష్ లైట్, బట్ డిజైన్ చూడటానికి మాత్రం అక్కడ 3 సెన్సార్స్ ఉన్నటువంటి ఫీల్ అయితే మీకు ఇక్కడ క్రియేట్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో మీకు ఫ్రంట్ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్ సెన్సార్ ని ప్రొవైడ్ చేశారు. యాజ్ యూజువల్ గా ఎక్స్పోజర్ ని కొంచెం కంట్రోల్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ రేర్ అలాగే ఫ్రంట్ రెండిటిలో కూడా మీరు 1080, 720 రెండిటిలో కూడా 30 FPS లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. దీంట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు, కేవలం ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే. ఇక బ్యాటరీ అండ్ ఛార్జింగ్ టెక్నాలజీ విషయానికి వచ్చారంటే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు. అండ్ 4 నానోమీటర్ బిఫిట్ టెక్నాలజీ మీద ఉండేటువంటి చిప్ సెట్ ని యూజ్ చేశారు కాబట్టి మరింత బ్యాటరీ ఎఫిషియెంట్ గా మనకి ఇది వర్క్ చేయడం జరుగుతుంది. ఒకవేళ నార్మల్ యూజర్ 4G లో వాడుతున్నారు అన్నట్లయితే కనుక 2 days ఆరాంసే వస్తుంది. లేదా పూర్తిగా డేటా మీద ఆడారు అన్నట్లయితే కనుక 1.5 day పక్కా. ఒకవేళ 5G ని కూడా మీరు ఇందులో యూటిలైజ్ చేసుకుంటున్నారు అన్నట్లయితే కనుక 5G కూడా డేటా మీద వాడుతున్నారు అన్నట్లయితే ఏ డే మీకు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్రాపర్ గా మీరు దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ బై ద బై 5G ఇంటర్నెట్ స్పీడ్స్ కూడా కంపేర్డ్ టు ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ లో మనం ఎంత స్పీడ్ అయితే చూస్తున్నామో సేమ్ స్పీడ్ ని ఇందులో కూడా తీసుకొస్తున్నాం. తను వెల్ ఆప్టిమైజ్డ్ అని నేను చెప్తాను. అండ్ దీంట్లో మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ 22.5 వాట్స్ కి సంబంధించినటువంటి ఛార్జర్ ని ప్రొవైడ్ చేశారు, కానీ ఇది 18 వాట్స్ కి సపోర్ట్ చేస్తుంది. సో ఇది 0 to 100% ఛార్జ్ అవడానికి అప్రాక్సిమేట్లీ 1 hour 40, 1 hour 50 minutes దాకా మీకు టైం తీసుకోవడం రావడం జరుగుతుంది. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై ని ప్రొవైడ్ చేశారు. బ్లూటూత్ 5.0 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. IR బ్లాస్టర్ ని మన ముందు తీసుకొచ్చారు. NFC లాంటి ఫీచర్ అయితే మన ముందు తీసుకొని రాలేదు, కానీ ఇన్బిల్ట్ మనకు వైర్లెస్ FM ని కూడా ప్రొవైడ్ చేశారు. 3.5 ఆడియో జాక్ తో మీకు కావాల్సినటువంటి పాటలను కూడా వినొచ్చు. అండ్ సెన్సార్స్ లో కూడా పర్వాలేదు, అన్ని సెన్సార్స్ ని ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. అలాంగ్ సైడ్ విత్ ఇందులో మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. పర్వాలేదు, దీని వర్కింగ్ స్పీడ్ కూడా బానే ఉంది. ఇక ఫైనల్ గా అసలు ఎవరికి మొబైల్ ఫోన్, ఆల్మోస్ట్ ఎవరికి అనేది కాదు, ప్రతి ఒక్కరికి నేనైతే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో 5G లో అది కూడా 7 bands తో ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ తో వచ్చేటువంటి మొబైల్ ఫోన్స్ అయితే చాలా తక్కువ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో. నిజంగా ఇది ఆల్మోస్ట్ కాంపిటీషన్ మొత్తాన్ని కూడా కిల్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. బట్ దీంట్లో నాకు ఒక 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అలాగే బ్లాట్వేర్ ని
కొంచెం తగ్గిస్తూ AMOLED డిస్ప్లే పెట్టి 2000 రూపీస్ ఎక్కువగా తీసుకొచ్చినా కానీ ప్రాబ్లం లేదనిపించింది. బట్ చెప్తున్నాను కదా, ఎంట్రీ లెవెల్ యూజర్స్ ని టార్గెట్ చేస్తూ ఈ మొబైల్ ఫోన్ ని మన ముందు తీసుకొని రావడం అయితే జరిగింది. అండ్ OS అప్డేట్స్ ఏవైతే కొంచెం ఒకసారి వెరిఫై చేసి పుష్ చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఎనీవే, ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. అండ్ బై ద వై, మీకు ఎలా అనిపించింది దీనిలో ఉన్నటువంటి స్పెక్స్ కి అలాగే దీని ప్రైసింగ్ కి? లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.